అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? బాగున్నాను, చాలా రోజులైంది కలిసి. ఎస్ ఎస్. ఎలా ఉంది? ఆరోగ్యం అంతా బాగుందా? కొంచెం చిన్న చిన్న ఐ సమస్యలు వచ్చాయి. ఎందువల్ల? ఒక్కోసారి మనం కూడా కర్మ అనుభవించాలి కదా. అఫ్ కోర్స్, ఎవరైనా తప్పదు. అలా చిన్నగా ఈ కళ్ళు ఒక 10 days నుంచి బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఏదో ఒక టాబ్లెట్ ఎలర్జీయో ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ మాత్రం వచ్చింది. అందుకే కొద్దిగా నీళ్లు కారుతున్నట్టు అలాగా కూడా కాస్త మీ మీ ముఖంలో చాలా బ్యూటిఫుల్ గా కనిపించేవి మీ కళ్ళు. దానికే ఇప్పుడు ఎంత బాగుంటాయో కళ్ళు అని అంటూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. అలాంటివి ఇప్పుడు ఇలా చేసుకుంటారు. ఏమీ లేదు, తగ్గిపోతుందండి. అయితే గానగాపురం యాత్ర కూడా ఉంది మరి కొద్ది రోజుల్లోనే. 25వ తారీఖు యాత్ర. శనివారమే నాగుల చవితి నాడు. నాగుల చవితి రోజు ఎంత అదృష్టవంతులు కదా. వచ్చే వాళ్ళందరూ చాలా మంది బుక్ చేసుకోవటం, అంటే రావటం, పాటు యాత్ర చేయడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. క్షేత్రంలో పుట్టలో పాలు పోస్తారు. అద్భుతం కదా, చాలా అద్భుతం. అయితే నాగుల చవితి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, బై మీరు స్వామి దర్శనం చేసుకోబోతున్నారు కాబట్టి ఆయనకి మా నమస్కారాలు కూడా తెలియజేయండి సందర్భంగా. తప్పకుండా, రాని వాళ్ళ తరపున కూడా తప్పకుండా అందరి గురించి నేను నమస్కరిస్తాను, అందరి గురించి అడుగుతాను, అందరు బాగుండాలని కోరుకుంటాను. కార్తీక మాసం మొదలవటంతో బలిపాడ్యం నుంచి మొదలుకొని కార్తీక అమావాస్య వరకు కూడా ఏదో ఒక వైశిష్ట్యంతో ఈ రోజులన్నీ ఉంటాయి. ఇక శుక్లపక్షం అన్ని రోజులు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి రోజులు ఉంటుంటాయి. అయితే కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి అందరూ చేసుకునేటటువంటిది. ఈ నాగుల చవితిని మరి ఎలా చేసుకోవచ్చు? కొంతమందికి తెలియని వాళ్ళు ఇంకా ఉండి ఉండొచ్చు. మా పెద్దవాళ్ళు చెప్పలేదండి, ఏం చెయ్యాలి మేము అని అడిగే వాళ్ళు ఉంటారు. ఎట్లా ఈ నాగుల చవితిని యూటిలైజ్ చేసుకోవచ్చు? శనివారంతో వస్తోంది కాబట్టి దత్తుడి ఆరాధన కూడా విశేషవంతమైనటువంటి ఫలితం ఇస్తుందా? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. ఈసారి శనివారం వస్తుంది కాబట్టి నాగుల చవితి వాళ్ళకి ఎటువంటి సర్పదోషాలు ఉన్నా కూడా భగవంతుడు మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు తొలగించుకోవటం కోసం. చాలా మందికి సర్పాలు కలలో వస్తాయి పద్మిని. అవునక్క, చాలా సర్పాలు కలలో వస్తున్నాయి అంటారు. రాహుకేతువులు మధ్యన గ్రహాలు పడితే కాలసర్పదోషం అంటారు. అసలు చాలా రకరకాల సర్పదోషాలు ఉన్నాయి. అసలు ఏంటి ఆ దోషాలు అనేది ముందు నేను చెప్తాను. ఆ దోషాల పేర్లు కూడా చెప్తాను. అసలు ఏంటి ఇన్ని రకాల సర్పదోషాలు ఉంటాయా అని కూడా అడుగుతావు. అయితే ముందుగా అసలు ఈ సర్పదోషాలు ఎన్ని రకాల సర్పదోషాలో, ఒకటి కాలసర్పదోషము, రెండోది అనంత నాగదోషము, తర్వాత కూలికా నాగదోషము, వాసుకి నాగదోషము, తర్వాత శంఖపాల నాగదోషము, తర్వాత పద్మనాగదోషము, ద్వాదశ నాగుల పేర్లు కూడా, మహాపద్మనాగదోషం కూడా. అంటే ఇవి ఎలా అంటే, ఇప్పుడు మహాపద్మనాగదోషం అంటే ఏంటి అని అంటే, రాహువు 6వ స్థానము, కేతు 12వ స్థానంలో ఉంటే ఏర్పడుతుంది. అలా. తర్వాత తక్షక నాగదోషం అన్నమాట. ఇది రాహు 7వ ప్లేసు, కేతు 1వ లగ్నంలో. తర్వాత కర్కోటక నాగదోషం ఉంటుంది. చాలా అది అంతా కర్కోటకంగానే ఉంటుంది. ఎలా ఉంటుందంటే, కర్కోటక నాగదోషం వస్తే సడన్ యాక్సిడెంట్స్, ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్, తర్వాత ఏదో తెలియని శత్రువులు ఉంటారు కదా, సడన్ గా హార్మ్ చేస్తూ ఉంటారు అలా. తర్వాత శేష నాగదోషం ఉంటుంది. తర్వాత ఘటక నాగదోషం ఉంటుంది, విషధార నాగదోషం ఉంటుంది. ఇవన్నీ కూడా రకరకాల నాగదోషాలు. ఇవన్నీ కూడా రాహుకేతువులకి సంబంధించే ఉంటాయి మెయిన్ గా. అంటే ఏ నాగదోషానికి ఏం ఎఫెక్ట్లు అనేది నేను ఫస్ట్ చెప్తాను. దీని అన్నిటికంటే ముందు ఎవరైతే వాళ్ళ పూర్వీకులు గాని పెద్దలు గాని అంత్యక్రియలు సరిగ్గా చెయ్యరో, అసలు నాగదోషం ఏర్పడటానికి కారణం చెప్తున్నాను. ఎవరైతే పూర్వీకుల అంత్యక్రియలు సరిగ్గా చెయ్యరో, అలాగే ఒకవేళ వాళ్ళు దహన సంస్కారాలు చేసినప్పుడు శరీరం సరిగ్గా కాలకపోయినా అది కూడా నాగదోషానికి అది కూడా నాగదోషం కిందకు వస్తుంది. ఎలా అంటే, అంత్యక్రియలు ఆలస్యంగా జరిగిన, అపరిచితుల ద్వారా జరిగిన దోషము చుట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే అంత్యక్రియలప్పుడు చితిపై శరీరంలో అన్ని అవయవాలు కాలకపోతే కూడా దోషం ఏర్పడుతుంది. అలాగే ఒక వ్యక్తి ప్రమాదంలో చనిపోయిన, యాక్సిడెంట్స్, సడన్ డెత్స్, బాంబు దాడిలో గాని, ఆత్మహత్య చేసుకున్నా గాని, ఎవరైనా హత్య జరిగినా గాని
మర్డర్ అంటే వాళ్ళ హత్యకు గురవటం అదే గాని, అదే విషం తాగి చనిపోయినా గాని సర్పదోషం పట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. పూర్వీకులు పుట్టక ముందే బిడ్డను చంపేస్తే అంటే అబార్షన్ చేసుకోవటం ఆ ఇంత కొంతమంది పెద్ద ఫ్యాషన్ లాగా చేసేస్తూ ఉంటారు కదా. చేస్తూ ఉంటారు. మ్మ్. మనకి ఎవరు చూస్ చేసుకుంటారు? మన పూర్వీకులు, మనతో సంబంధం ఉండేవాళ్ళు, ఏదో ఒక రుణం ఉంటేనే మన కడుపున పుడతారు. కరెక్ట్ కరెక్ట్. అలాంటివి రాకుండా వాళ్ళని ఆపేసినా కూడా మ్మ్. నాగదోషం నెక్స్ట్ దానికి అయితే ఒకరి మీద బాణామతి ప్రయోగించిన వాళ్ళు కానీ, చిల్లంగి ప్రయోగించిన వాళ్ళు కానీ, చేతబడలు ఇలాంటివి చేసిన వాళ్ళు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా నాగదోషం వర్తిస్తుంది. నాగదోషాలు వర్తిస్తాయి. అయితే మనం ఇందాక కాలసర్ప దోషం అని చెప్పుకున్నాం. వాళ్ళకి ఎప్పుడు కూడా బాధలే ఉంటుంటాయి. కాలసర్ప దోషం ఇందులో కూడా యోగించదు. ఈ అనంత నాగదోషం ఏంటంటే ఈగో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. తర్వాత కూలిక నాగదోషం వల్ల స్పీచ్ సరిగ్గా రాదు, వీక్గా ఉంటారు, చాలా నీరసంగా. తర్వాత చాలా మంది మాటలు రావట్లేదని ఇప్పుడు మనకు చెప్తున్నారు చాలా మంది. ఆటిజం అని వింటున్నాం, మాటలు రావట్లేదని వింటున్నాం. దానికి కారణం ఇది కూడా అవుతుంది అనమాట. వాసుకి నాగదోషం వచ్చేసి తండ్రి హెల్త్ స్పాయిల్ అవుతుంది, అంత కెరీర్ గ్రోత్ స్పాయిల్ అవుతుంది. ఇక వాళ్ళకి దైవభక్తి కూడా అంత ఉండదన్నమాట. అలా శంఖపాల నాగదోషం ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి. తర్వాత చాలా స్ట్రెస్ ఉంటుంది, ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. స్టెబిలిటీ ఉండదు, కెరీర్ స్టెబిలిటీ ఉండదు అనమాట. తర్వాత పద్మనాగ దోషం అంటే పిల్లలు పుట్టకపోవడము, అబార్షన్స్ అవ్వటము, తర్వాత చాలా స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ హస్బెండ్ అండ్ వైఫ్తో ఉంటాం, లేదా పిల్లలతో సమస్యలు కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత మహాపద్మనాగ దోషం హెల్త్ ఇష్యూస్, క్రానిక్ డిసీజెస్, సడన్గా క్రానిక్ డిసీజెస్ వస్తాయి. అంటే స్కిన్ కి సంబంధించి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మనకి. స్కిన్ ప్రాబ్లమ్స్, ఉద్యోగం ప్రాబ్లమ్స్, కెరీర్ ప్రాబ్లమ్స్, హెల్త్, అసలు కళ్ళ సమస్యలు కూడా తీసుకోవచ్చు నాగదోషం. ఇవన్నీ కూడా ఉంటాయి రకరకాల. అయితే ఈ మహాపద్మనాగ దోషం వాళ్ళకి క్రానిక్ డిసీజెస్, స్లీప్ డిజార్డర్స్, యాంగ్జైటీ, నిద్ర పట్టకపోవటం, ఏదో తెలియని రకరకాల సర్పాలు కళ్ళలోకి రావటం, అది జరుగుతుంది. సర్పదోషాలు. తక్షక నాగదోషం కూడా అంతే. డిలేడ్ మ్యారేజెస్, పెళ్ళిళ్ళు జరగకపోవడం. ఇప్పుడు అందరు పెళ్ళిళ్ళు జరగట్లేదు అంటున్నారు కదా. ఈ నాగదోషాలన్నీ దానికి కూడా కారణం. కర్కోటక నాగదోషం అయితే అది కూడా చాలా సడన్ డెత్స్. కర్కోటక నాగదోషం అసలు వింటుంటేనే భయంకరంగా ఉంటుంది అనమాట. అన్ని రిలేషన్స్ కూడా సరిగ్గా ఉండవు, గొడవలతో ఉంటాయి. ఇవన్నిటికీ కారణము ఈ నాగదోషం. మరి ఎలా ఈ నాగదోషం నుంచి బయటపడడం ఎట్లా తెలుసుకున్నాము? ఇన్ని రకాలుగా ఉంటాయి, అందుకని ఖచ్చితంగా పాములకి సంబంధించి, నాగులకి సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండాలి. మనం కనపడింది కదా అని అంటే మరీ మనల్ని చంపేయడానికి వస్తే అది వేరే విషయం, కానీ చాలా జాగ్రత్తగా అదే అటు వెళ్ళిపోతూ ఉంటే కూడా దాన్ని హింసించే వాళ్ళు ఉంటారు. అయ్యో చాలా. ఇప్పుడు స్నేక్ క్యాచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్లు చేసి అప్పచెప్పచ్చు. అంటే భయంతో దాన్ని హింసిస్తాం, కానీ దాని మనన్నది వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని హింసించకూడదు, అసలు దాని జోలికి వెళ్ళకూడదు. హింసించేది చూడకూడదు అని కూడా అంటారు. చూడకూడదు మన కళ్ళతో. పాముని అందుకే చంపినా కూడా వెళ్ళి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అంటారు. అయితే వీటికి ముఖ్యంగా మనకి కుక్కి సుబ్రహ్మణ్యము, కాళహస్తి ఇలాంటి దేవాలయాలకి వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేయాలంటే కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రాహుకాలంలో నాగులకి, జంట నాగులకి అభిషేకం చేసి, పాలాభిషేకము, అలాగే క్షీర అన్నము నైవేద్యంగా పెట్టి పంచాలి వీళ్ళందరూ కూడా. కార్తీక సోమవారాలు రాహుకాలంలో ఇప్పుడు కార్తీక మాసం కదరా, కార్తీక సోమవారము రాహుకాలంలో జంట నాగులకి అభిషేకం చేయాలి. మరి కార్తీక సోమవారాలు రాహుకాలం ఎప్పుడు వస్తుంది అక్క? ఉదయాన్నే 7:30 వరకు, అంటే 7:40 నుంచి 9 వరకు ఉంటుంది రాహుకాలము. ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు గాని, జంట నాగులు ఉండే చోటకి గాని ఆరాధన చేసుకోవచ్చు, వెళ్ళి ఆరాధన చేయాలి. ఈ నాగుల చవితి నాడు మరి ఏం చేయమంటారు? నాగుల చవితి రోజు కూడా ఉంది చెప్తున్నాను. ఆ రోజు కూడా కంపల్సరీగా నువ్వు చిమ్మిడి అనేది రెడీ చేసుకోవాలి. నువ్వు చిమ్మిడి, బెల్లము నువ్వులతో చేసి నువ్వు చిమ్మిడి రెడీ చేసుకోవాలి. నాగుల చవితి రోజు ఎవరికైతే సర్పదోషాలు ఉన్నాయో వెండి పాము ఒకటి తెచ్చుకోవాలి. వెండి పాము తయారు చేయించి ఇంటికి తీసుకొచ్చి ఆ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ నాగుల చవితి వరకు కూడా దాన్ని పూజించాలి వాళ్ళ ఇంట్లో కూర్చొని. నేను ఏదైతే స్తోత్రం చెప్తానో దాన్ని. తర్వాత పాము పుట్ట దగ్గరికి ఎక్కడైతే ఉంటాయో
పెద్ద పెద్ద పుట్టలు ఉంటాయి కదా, ఆ. పాలు వెళ్ళి Hmm. అక్కడ చక్కగా శుభ్రం చేసుకొని ముగ్గు వేసి దీపం వెలిగించి Right. అక్కడ సర్పానికి పాలు వేసి Hmm. అక్కడ ప్రదక్షిణాలు చేయాలి. Okay. అంటే తప్పైపోయింది అని Hmm. ఒక 9 ప్రదక్షిణాలు చేయాలి. Right. తర్వాత ఈ నువ్వు చిమ్మిడి అనేది అక్కడ వాళ్ళందరికీ పంచిపెట్టాలి. Hmm. ఇంకా అక్కడ పేదలు ఎవరైనా కనపడినా కూడా వాళ్ళకి ఏదో ఒకటి దానం చేస్తే మంచిది. Right. ఆ రోజు Right. పుట్టలో పాలు పోయాలి, పుట్టమనం తీసుకురావాలి, దాన్ని బొట్టుగా పెట్టుకోవాలి. సంవత్సరం అంతా పెట్టుకోవాలి వాళ్ళు. సంవత్సరం అంతా పెట్టుకోవాలి. అలాగే వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి చదువుకోలేము మేము ఇంత పెద్ద స్తోత్రాలు అంటారు. మానసాదేవిని కూడా పూజించాలి. మానసాదేవి కూడా సర్పదేవతే మనకి. మానసాదేవి స్తోత్రం చెప్తాను. అలాగే ఓం నాగరాజాయ నమః అని ప్రతిరోజు 108 టైమ్స్ వాళ్ళు చేసుకోవాలి. అలాగే నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై హకారాయ నమశివాయ అనే ఈ స్తోత్రాన్ని శివపంచాక్షరి అది చదువుకోవాలి. ఆ మానసాదేవి స్తోత్రం చెప్తాను ఇప్పుడు. ఈ స్తోత్రం చదవటం వల్ల నాగదోషాలన్నీ కూడా తొలగుతాయి. ఈ నాగుల చవితి నుంచి మొదలుపెట్టి కార్తీక మాసం అంతా చదువుకొని వచ్చే సంవత్సరం నాగుల చవితి వరకు నేను ఏదైతే వెండి సర్పము చెప్పానో దాన్ని పూజించి తర్వాత ఎక్కడైనా నాగ దేవాలయాల్లో గాని లేదంటే శైవ క్షేత్రాల్లో గాని దాన్ని దానం ఇచ్చేయాలి. తీసుకెళ్ళి నాగసర్పాన్ని 1 year తర్వాత పూజించి. ఇప్పుడు మానసాదేవి స్తోత్రం నాగస్తోత్రం చెప్తున్నాను. ఓం నమో మానసాయే జరత్కారు జగద్గౌరీ మానసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తదా జరత్కారు ప్రియాస్తిక మాత విషహారతీ చ మహాజ్ఞాన యుతచ్చైవ స దేవీ విశ్వపూజిత ద్వాదశేతాని నామాని పూజకాలే చ యః పఠేత్ నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ సైనే నాగగ్రస్తే చ మందిరే నాగక్షతే మహాదుర్గే నాగవేష్టిత విగ్రహే ఇదం స్తోత్రం పఠిత్వంతో ముచ్యతే నాత్ర సంశయః నిత్యం పఠేతః తందృష్టవ నాగవర్గ పలాయతే నాగౌషధం భూషణః కృత్వా స భవేద్ గరుడావాహనః నాగాసనో నాగతల్ఫో మహాసిద్ధో భవిన్నరః. ఈ స్తోత్రము ఎవరైతే ప్రతిరోజు ఒక 3 సార్లు కానీ 9 సార్లు కానీ చదువుతారో నాగదోషము తొలగుతుంది. ఓవర్ ఎ పీరియడ్ అట్లా మెల్లగా టైం పడుతుంది పూజించమని చెప్పాను. సంవత్సరం పాటు ప్రతిరోజు ఆ సర్ప ఆకృతి ఏదైతే ముఖ్యంగా 5 పడగలు ఉండేలా చూసుకోవాలి. దాన్ని తీసుకొచ్చి ప్రతిరోజు అభిషేకం చేస్తూ ఈ మానసాదేవి స్తోత్రం చదువుతూ ప్రతిరోజు కాకపోయినా మంగళవారాలు నువ్వు చిమ్మిడి పెడితే మంచిది. ఇక కార్తీక మాసం చెప్పాను కదా రాహుకాలంలో చేస్తే మంచిది. వీటి వల్ల కొంతవరకు ఈ నాగదోషం అనేది తొలగుతుంది. పూర్తిగా మనం చెప్పలేం కానీ కొంతవరకు ఈ నాగదోషం నుంచి ఉపశమనం పొందుతారు. చాలా చక్కగా వివరించారక. ఖచ్చితంగా ఇదంతా మీరు చెప్పిన డెఫినెట్ గా యూజ్ అవుతాయి మన వాళ్ళకి. నాగుల చవితిని చాలా చక్కగా జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ కృతజ్ఞతలు. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త.